ప్రకృతి మాత పచ్చని చీర కట్టుకుందా అన్నట్లున్న ఈ నల్లమల్లి అడవులు మల్లన్న పాదాలు చెంతకు మనల్ని తీసుకెళ్ళే ఈ మలుపు బాటకు నా నమస్కారం. ఈరోజు మనం ఆధ్యాత్మిక ప్రకృతి అందాలకి నిలమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి బయలుదేరదాం. నగరపు రణరణ ధ్వనుల నుండి దూరంగా కలుషితం లేని స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఈ కొండల మధ్య ప్రయాణిస్తుంటే మనసుకు చాలా మంచిగా ఎంతో తేలిగ్గా పడిపోతుంది కదా. ఈ ప్రయాణం మనకి ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. గమ్యం ఎంత అందంగా ఉంటుందో గమ్యానికి తీసుకువెళ్ళే ప్రయాణం కూడా అంత అందంగానే ఉంటుంది. చుట్టూ చూసారా, ఎంతో ఎత్తైన కొండల్లో ఈ కొండల మధ్య మనకి సహనాన్ని నేర్పిస్తున్నాయి. ఎన్ని ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా అవి ఇలా నిశ్చయంగానే నిలబడుతూ ఉంటాయి. మన జీవితం కూడా అంతే. ఎన్ని కష్టాలు ఎన్ని తుఫాన్లు వచ్చినప్పుడు ఈ కొండల్లా ధైర్యంగా నిలబడాలి. ఈ ఘాట్ రోడ్డు మలుపులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక మలుపు తర్వాత ఏమొస్తుందో తెలీదు, కానీ నమ్మకంతో ముందుకు వెళ్తాం. జీవితం కూడా అంతే. రేపు ఏమవుతుందో మనకు తెలియదు, కానీ అంత మంచే జరుగుతుంది అనే నమ్మకంతో మనం అడుగు వెయ్యాలి. ఈ పచ్చని చెట్లు మనకు ఒక పాఠం చెబుతున్నాయి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, అందరికీ నీడనివ్వాలి అని చెప్తుంది. మరో పక్క చూస్తుంటే లోతైన లోయలు, ఆ దూరంగా కనిపిస్తున్న నీలిరంగులో కృష్ణానది. ప్రకృతి ఎంత గొప్పదో కదా. ఇక్కడ గాలిలో ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. అందుకే ఆది శంకరాచార్యుల వంటి వారికే ఇక్కడ జ్ఞానం పొందారు. మనం కూడా ఒక బిజీ జీవితంలో పడి మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఇలాంటి ప్రయాణాలు మన ఆత్మకు విశ్రాంతినిస్తాయి. మల్లన్న దర్శనం దగ్గర పడుతుంది. మనసులో ఉన్న భారమంతా ఆ శివుడి పాదాల దగ్గర పెట్టేసి కొత్త ఉత్సాహంతో తిరిగి వెళ్దాం. ఈ ప్రకృతి మనకిచ్చే శక్తి గుండెల్లో నింపుకుందాం. ఈ అద్భుతమైన జీవితం అంటే కేవలం గమ్యం చేరుకోవడమే కాదు, ఆ గమ్యం వైపు ప్రయాణ ఆస్వాదించడం. కిటికీలో నుంచి లోపలికి వస్తున్న ఈ చల్లని గాలి, నాసికకు తాకుతున్న ఈ తడి మట్టి వాసన నగరమిచ్చే విలాసాల కంటే వెలకంట లేనివి. చుట్టూ దట్టమైన అడవి, గంభీరమైన పర్వతాలు. గమనించారా? ఇక్కడ ఏ చెట్టు కూడా మరొక చెట్టుతో పోటీ పడదు. దేనికదే స్వతంత్రంగా సగస్వరంగా ఆకాశం వైపు ఎదుగుతూ ఉంటాయి. మన జీవితం కూడా అంతే కావాలి. ఎవరితోనూ పోటీ వద్దు. మన ఎదుగుదలకు మనకే మనస్ఫూర్తి కావాలి. శ్రీశైలం వెళ్ళే ఘాట్ రోడ్డు ప్రయాణం మనకి ఓపికను నేర్పిస్తుంది. ఒక పక్క భయం గొలిపే లోతైన లోయలు, మరో పక్క ఆకాశం అంటే ఎత్తైన కొండ మధ్యలో సన్నని దారి. ఒక్కసారి జీవితం కూడా ఇంతే అనిపిస్తుంది కదా. అడుగు తీసి అడుగు వెయ్యాలంటేనే భయం వేస్తుంది, కానీ ఆ మలుపు తిరిగేగానే ముందున్న అందం కనిపిస్తుంది. చూడండి, ఈ అడవిలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు, ఎవరికి ఏ లోటు లేదు. ప్రకృతి ప్రతి జీవిని తన బిడ్డలాగా సాగుతుంది. మనల్ని కూడా అంతే. మన అవసరమైన ఆందోళనలో కాలాన్ని వృధా చేశాం, కానీ ఈ ప్రకృతి ఒడిలో వస్తే అర్థమవుతుంది మన సమస్యలు ఈ విశ్వంలో ఎంత చిన్నవో. కొండంత ధైర్యం అంటే ఏంటో ఈ నల్లమల్ల శిఖరాలు చూస్తే తెలుస్తుంది. దూరంగా కృష్ణానది పాతాళ గంగ ప్రవహిస్తుంది. భక్తుల పాపాలు కడిగేసే సాగిపోతుంది. మల్లన్న సన్నిధికి చేరుకునే కొద్దీ మనసులో ఒక తెలియని ప్రకంపన.
ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక రకమైన శక్తి. ఆదిశంకరుడు ఇక్కడ కూర్చొని శివానందల హరి రాశారంటే ఆ జ్ఞానాన్ని పునాది ఈ ప్రకృతే. మనం కూడా మన బిజీ లైఫ్ నుండి కాసేపు తప్పుకొని ఇలాంటి యాత్రలు చెయ్యాలి. అది మనల్ని పరిచయం చేస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళే కొద్దీ ప్రశాంతతను ఇస్తుంది. చూడండి, మధ్య మధ్యలో ఎన్నో అందాలు, ఎన్నో ప్రకృతి అందాలు, మంచి మంచి గుడులు. జీవితం కూడా ఒక జలపాతం లాంటిది. ఎన్ని రాళ్ళు ఎదురైనా ప్రవాహాన్ని ఆపదు. మనం కూడా అంతే శక్తితో, భక్తితో మల్లన్నను వేడుకుందాం. శక్తితో ముందుకు సాగుదాం. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఆ మల్లన్నను తలుచుకుంటూ ఒక లైక్ చేయండి. ఓం నమః శివాయ. ఆ మల్లన్న ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.